ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులర, ఆత్మస్వరూపులర, ప్రేమస్వరూపులర, బాబా గారికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా రామచంద్రుడికి బాబాకి, ఆంజనేయ స్వామి వారికి బాబాకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అందామా, లేదా సారూప్యత అందామా, వాటికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బాబాగారు శ్రీరామనవమిని జరిపించటం, కాపాడే భార్యకి రాజారాం అనే మంత్రాన్ని బోధించి జపించుకోమని ఆదేశించటం తెలుసుకున్నాం. ఇప్పుడు బాబాగారు శరీరం విడిచే సమయంలో శ్రీరామ విజయం అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని, శ్రీరామ చరిత మానసాన్ని వజే అనే భక్తుడి చేత 3 సార్లు చదివించుకొని విన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాగారు 1918 అక్టోబర్ 15 శరీరాన్ని విడిచిపెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి సరిగ్గా 15 రోజుల ముందనుకుంటాను, వజే అని భక్తుని పిలిపించుకొని శ్రీరామ విజయం అనే రామచరిత మానసంగా చెప్పుకునే అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాన్ని పారాయణం చేయమని ఆదేశించారు. ఆ వజే అనే భక్తుడు 3 రోజుల్లో పారాయణం ముగించాడని, మరొకసారి పారాయణం చేయమంటే మరొక 3 రోజుల్లో పారాయణం ముగించాడని, మరొకసారి 2 రోజులు పారాయణం చేస్తూ ఉండగా బాబాగారు ఇక చాలు అని చెప్పి అతను వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకు బాబాగారు ఈ సంప్రదాయాన్ని పాటించాడు అంటే, మన సనాతన ధర్మంలో హిందువులు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టే సందర్భంలో వారికి పవిత్ర గ్రంథాలు చదివి వినిపించడం ఒక ఆచారం. దాని ద్వారా శరీరాన్ని విడిచిపెడుతున్న వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాణభయం తొలగిపోయి, ప్రాణం మీద ఉన్న తీపి తొలగిపోయి, ఆధ్యాత్మిక జ్ఞానం అంకురించి, ఆ జ్ఞానం వలన అతను మరణ భయాన్ని జయించి భగవంతుని మీద ప్రీతి కలిగి భగవత్తత్వాన్ని అర్థం చేసుకొని, ఈ మానవ జన్మ యొక్క అల్పత్వాన్ని, శరీరం యొక్క అల్పత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుని పాదాల యందు దృష్టి నిలిపి భగవన్నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా శరీరాన్ని విడిచిపెడతాడు అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క సంప్రదాయాన్ని మన సనాతన ధర్మంలో హిందువులు ఆచరిస్తూ ఉంటారు. అయితే పూర్వకాలంలో మరణాలన్నీ కూడా మంచం మీదే ఉండేవి, ఇంట్లోనే ఉండేవి. దాదాపుగా చివరి దశ అనేది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయేది. కనుక ఆ చివరి దశలో వారికి ఈ విధంగా పవిత్ర గ్రంథాల పారాయణాన్ని వినిపించటం, చివరికి వెళ్ళిపోయే సమయంలో నోట్లో తులసి తీర్థాన్ని కూడా వేసి ఆ ఆత్మ పరమాత్మలో కలిసేలా చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు మరణాలు అలా లేవు. అన్ని అకాల మరణాలు, భయంకరమైన మరణాలు. ఉంటే హార్ట్ అటాకు, లేకపోతే
యాక్సిడెంట్ మరణాలు, లేదా ఏదో ఒక జబ్బుతో హాస్పిటల్లో పడి కోమాలో ఉండడం అంటే అసలు బాహ్య స్పృహ ఏమీ లేదు, ఎవరిని గుర్తుపట్టలేడు, అసలు తానంటూ ఒకడున్నాడు అనే నేను అనే భావం కూడా పూర్తిగా అంతరించి ఏదో ఒక స్థితిలో, ఎవరికి అర్థం కాని స్థితి, అతనికి అర్థం కాని స్థితిలో ఉండిపోతుంది జీవాత్మ. ఆ స్థితిలో వెళ్ళిపోవడం ఉంటే హార్ట్ అటాక్ మరణాలు, అంటే సడన్గా మరణం, ఎవరికి చెప్పకుండా మాట్లాడకుండా టక్కున వెళ్ళిపోవడం, లేదా యాక్సిడెంట్ మరణాలు, అవి కూడా అంతే, ఎవరికి చెప్పే అవకాశం లేదు, ఘోరమైన మరణం. లేదా జబ్బు రాగానే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే ఆ హాస్పిటల్లో వాడు ఐసీలో పెడతాడు, ఐసీలో ఎవరిని చూడనీరు, అలా చివరి దశకు వచ్చినప్పుడు పోయినాకన్నా తీసుకోమంటాడు. ఇక పోయే స్థితిలో ఏమీ వినపడని కనబడని స్థితిలో తీసుకెళ్ళని ఇంటికన్నా అంటాడు. మ్యాక్సిమం బ్రతికుండగా బాడీని మనకు పంపరు, మనతోటి వాళ్ళ దగ్గరే ఉంచి, వాళ్ళ దగ్గరే ప్రాణం పోయేదాకా ఉంచి మనకు పెద్ద లిస్ట్ ఇచ్చి వెళ్ళినవాడు వెళ్ళిపోతాడు, ఉన్నవాడు ఆ బిల్లులు కట్టలేక వీడు కూడా వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు, మరణం యొక్క స్థితిగతులు అలా ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో చివరి దశ అనేది తెలుసుకోవడమే కష్టం. చివరి దశని ఇంట్లో పొందేవాళ్ళు చాలా అరుదు, 100కి 1,000కి ఒకరు ఉంటారు. అటువంటి వారికి ఈ విధంగా సద్గ్రంథ పఠనాన్ని వారికి వినిపించడం, వారి యొక్క చివరి దశని ఒక ఉత్తమ పద్ధతుల్లో వెళ్ళేలా ఏర్పాట్లు చేయడం అనేది 100కి 1,000కి ఒకరికి ఉంటుంది. అలా దొరికిన వాడు అదృష్టవంతుడు. కష్టం ఆ ఒక్కటి కూడా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ముందు మనకు అనారోగ్యం రాగానే వెంటనే మన వాళ్ళు చేసే పని అంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. అక్కడ లక్షల బిల్లులైనా సరే ఎలాగోలాగా బతికించుకో, ఏదో తెలియని ఒక తాపత్రయం, తెలియని ఒక భయం, తెలియని స్థితి. ఎప్పుడన్నా పోయే వాళ్ళమే కదా. ఒక 60, 70, 80కి వచ్చిన తర్వాత ఏదైనా జబ్బు వస్తే సరే అయిపోయింది వయసు అంతా, ఇక పోయే వయసే, బతికి కూడా చేసేది ఏం లేదు, బతికి ఆనందించేది అతనికి లేదు, అతని వల్ల ఇంట్లో వాళ్ళకి లేదు. ఒక 70, 80 వస్తే, అటువంటి స్థితిలో ఏదైనా జబ్బు వస్తే సరే ఇంట్లోనే ఉంచుకొని సేవ చేస్తూ మందులు వాడుతూ అతని చివరి దశని ఆనందమయంగా అందరి సమక్షంలో ఇంట్లోనే వెళ్ళేలా చేస్తే బాగుంటుంది. కానీ అలా లేదు, ఏదో ఆశ. హాస్పిటల్కి వెళ్తే అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా, బతికేస్తాడు, బతికిచ్చేసుకుందాం అనుకుంటాం. కానీ బతికిన తర్వాత కూడా అతని జీవన విధానం అనేది తనకు ఉపయోగకరంగా ఉండదు, ఎవరికి ఉపయోగకరంగా ఉండదు, అందరికీ భారంగా ఉంటుంది అని తెలిసినా కానీ ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి చివరి దశ అనేది ప్రశాంతంగా వెళ్ళే ఏర్పాట్లు ఈ కాలంలో లేవు. అయితే అలా ఉంటే ఈ విధంగా ఆధ్యాత్మిక గ్రంథాలని భారతం, భాగవతం, రామాయణం, గురుచరిత్ర, సచ్చరిత్ర లాంటివి చదివి వాళ్ళకి వినిపిస్తే ఉత్తమం. ఇది మన సంప్రదాయంలో ఉంది, సనాతన ధర్మంలో ఉంది, హిందూ ధర్మంలో ఉంది. అదే సంప్రదాయాన్ని సాయినాథుల వారు తన శరీరం విడిచిపెట్టే సమయంలో కూడా ఆచరించారు. మహాత్ములు సంప్రదాయాల్ని వదిలిపెట్టరు. వాళ్ళకు అవసరం లేకపోయినా, వాళ్ళు శరీరం ఉండగానే ముక్తిని పొందిన వాళ్ళైనా సాధారణమైనటువంటి మనలాంటి వారికి ఆదర్శంగా ఉండటానికి సాధారణమైన వ్యక్తులు ఆచరించే విధి విధానాలని ఆచరిస్తూ ఉంటారు. సదాచారాల్ని ఇంకా ఖచ్చితంగా ఆచరిస్తారు. మహాత్ములు సదాచారాలను ఆచరిస్తే మనం కూడా ఆచరిస్తాం. మహాత్ములు సదాచారాన్ని వదిలేసేస్తే మనం కూడా వదిలేస్తాం. ఆయనే చేయలేదు కదా మనకెందుకని. ఆయన మహాత్ముడు కాబట్టి చేయకపోయినా పర్వాలేదు కానీ మనం ఆయన చేయలేదని మనము చేయకుండా పోతే మనం అలుపులం, కాబట్టి ఇబ్బంది పడతాం. కనుక మనకు ఒక ఆదర్శంగా ఉండడానికి, మనం నడిపించటానికి మహాత్ములు, సిద్ధపురుషులు అవసరం లేకపోయినా మన కోసం వారు కొన్ని ఆచరిస్తారు. అలా ఆచరించబడిందే ఇది. అయితే ఈ సందర్భంలో వారు చదివి వినిపించుకున్నది ఏంటంటే రామ విజయం. మామూలుగా మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో భాగవతాన్ని చదివి వినిపించుకోవడం అలవాటు. శివభక్తులైతే పురాణాన్ని చదివి వినిపించుకుంటారు, వైష్ణవ భక్తులు భాగవతాన్ని చదివి వినిపించుకుంటారు. కానీ రామ విజయం అనేది సాధారణంగా
ఎవరు కూడా ఆలోచన చెయ్యరు. కానీ బాబాగారు రామ విజయాన్ని చదివించి వినిపించుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా బాబాగారికి రాముడికి, బాబాగారికి ఆంజనేయ స్వామికి విడదీయరాని ఏదో ఒక మనకు తెలియని అవినాభావ సంబంధం ఉందని తెలుస్తుంది. ఇది మనం గ్రహించవలసినటువంటి ఒక గొప్ప సత్యం. బాబాగారు రాముడా ఆంజనేయ స్వామి ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా అయి ఉంటాడు అనే ఆలోచనను మనలో కలిగించే సందర్భాల్లో, సంఘటనలో ఇది కూడా ఒకటి. ఓం శ్రీ సాయిరామ్.